గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ షుగర్ టెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ షుగర్ టెస్ట్లు మామూలుగా అందరి గర్భవతుల్లో 24 to 28 వీక్స్లో చేస్తాము. ఎందుకు చేస్తాము అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దాని పీక్లో 24 to 28 వీక్స్లో ఉంటుంది. కానీ కొందరు మదర్స్లో వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి, అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం అనేది తక్కువ ఉంటుంది. అలాంటి వారు షుగర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో షుగర్ బారిన పడినప్పుడు మదర్ సడన్గా హైపోగ్లైసిమిక్ అయిపోవడము, బిడ్డలో ఏమన్నా అవయవ లోపాలు అనేవి కొత్తగా కలగడము, లేదా సడన్గా బిడ్డ ఎక్కువ బరువు పెరిగిపోవడము, ఉమ్మనీరు ఎక్కువ అవడం, ఇలాంటి అదర్ కాంప్లికేషన్స్ బిడ్డలకు కూడా షుగర్ ఎఫెక్ట్స్ అనేవి కొన్ని చూపిస్తాయి. సో అందువల్ల తొందరగా షుగర్ని డిటెక్ట్ చేసుకోవాలి. కొందరు మదర్స్లో, అంటే వాళ్ళ అమ్మా నాన్నకి షుగర్ ఉండడము, ఎక్కువ బరువు ఉండే మదర్స్, ముందు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళు, రిపీటెడ్గా అబార్షన్స్ హిస్టరీ ఉన్నవాళ్ళు, లేదా బిడ్డలో అవయవ లోపాలు, ముందు ప్రెగ్నెన్సీలో ఏమైనా అవయవ లోపాలు ఉన్న మదర్స్కి మాత్రం ఫస్ట్ ట్రైమిస్టర్, అంటే ఫస్ట్ 3 నెలల లోపలే షుగర్ టెస్ట్ అనేది జరపబడుతుంది. ఇవి 2 రకాలుగా చెక్ చేస్తాం: హై రిస్క్ గ్రూప్, లో రిస్క్ గ్రూప్. హై రిస్క్ గ్రూప్లో మనం ఫస్ట్ 3 నెలల్లోనే చెక్ చేస్తాము. లో రిస్క్ గ్రూప్ వాళ్ళకి 24 to 28 వీక్స్లో చెక్ చేస్తాము. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ హైగా ఆ నెలల్లోనే కనిపిస్తుంది కాబట్టి. 2 రకాల టెస్టులు ఉంటాయి: ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఛాలెంజ్ టెస్ట్ అనేది లో రిస్క్ గ్రూప్లో చేస్తాము. 24 to 28 వీక్స్ అప్పుడు 50 grams ఆఫ్ గ్లూకోజ్ వాటర్లో కలిపి తాపిచ్చి 1 hour తర్వాత బ్లడ్ డ్రా చేసుకొని దాని లెవెల్స్ చూస్తాము. 140 mg/dL కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి షుగర్ ఉన్నట్టుగా గుర్తించి మళ్ళీ వాళ్ళకి ఫాస్టింగ్ లెవెల్స్, పోస్ట్ ప్రాండిల్ లెవెల్స్ చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్కి, ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్కి మనం ఎటువంటి ఫాస్టింగ్ ఉండడానికి అవసరం లేదు. ఎప్పుడైనా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫాస్టింగ్ లెవెల్స్. నెక్స్ట్ టెస్ట్ వచ్చి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఈ టెస్ట్ రొటీన్గా అందరికీ చేసేది. దీనికి మాత్రం ముందు 8 to 10 hours ఫాస్టింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ముందు రోజు రాత్రి 8 to 10 hours ఏం తినకుండా, తాకుండా ఉండాలి. అలాగని రేపు మనకి షుగర్ టెస్ట్ ఉందని ఈరోజు ఎక్కువగా తినేసి రైస్ ఐటమ్స్ ఎక్కువ తినడము, ఫ్యాట్ ఐటమ్స్ ఎక్కువ తినడము, ఆయిల్ ఐటమ్స్, స్వీట్స్ అలాంటి ఎక్కువ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా డీరేంజ్ లెవెల్స్ వస్తాయి. లో ఫ్యాట్ డైట్, నార్మల్ రొటీన్గా తీసుకునే డైటే తీసుకోవాలి. 8 to 10 hours ఆఫ్ ఫాస్టింగ్ నైట్ ఉండి ఉదయాన్నే ఫాస్టింగ్ శాంపుల్కి వచ్చేసేయాలి. ఫాస్టింగ్ శాంపుల్ తీసుకున్న తర్వాత 75 grams ఆఫ్ గ్లూకోజ్ అనేది వాటర్లో కలిపి ఇవ్వబడుతుంది. దాని తర్వాత 1 hour, 2nd hour, 3rd hour శాంపిల్స్ అనేది డ్రా చేస్తాము. వాటిల్లో ఫాస్టింగ్ లెవెల్స్ నాట్ మోర్ దెన్ 92 to 95 mg/dL ఉంటే నార్మల్ లెవెల్స్ అని, దానికంటే ఎక్కువ ఉంటే షుగర్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. 126 mg/dL కంటే ఎక్కువ షుగర్ కనపడితే ఖచ్చితంగా డయాబెటీస్ అని మనం కనుగొంటాము. రెండో లెవెల్ 1 hourకి డ్రా చేసే శాంపుల్ 180 mg/dL, 2nd hourly డ్రా చేసే శాంపుల్ 153 mg/dL. వాటికంటే అబోవ్ లెవెల్స్ ఉంటే షుగర్ ఉందని కనుగొంటాము.